ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ నూతన దినములు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద మీ దృష్టి పెట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎంతో మంది నా ప్రభ ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికున్న సమస్యలు, వారికున్న అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా, ఏ పాటి వారమయ్యా, మేమెంతటి వారమయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి. అందును బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, మొదట నా ప్రభ వారిలో నా తండ్రి మీకు అభ్యంతరకరమైనవి ఏవైనా ఉంటే తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా క్రియల్లో కానీ, మా ఆలోచనలో కానీ, మా పనుల్లో కానీ నా తండ్రి, మా ప్రవర్తనలో కానీ నా ప్రభ మీ మనసు గాయపడే నా ప్రభ గాయపరిచే ఆలోచనలు మాలో ఉంటే, మీ మనసు గాయపరిచే ప్రవర్తన మాలో ఉంటే మొదట వాటిని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మమ్మల్ని సరిచేసిన కృప, మీ వైపు మీరు చూపించిన దారిలో నడిచే హృదయాన్ని, కృపాధన్యత మాకు అనుగ్రహించు నా తండ్రి. ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించాలి. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికి ఆ ధన్యత మాకు ఇవ్వండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనమని మీరు చెప్పారు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మాలో నుంచి తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి. మీరెంత సహించారు నా ప్రభా, మీరెంత ప్రేమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత సిలువలో కూడా, అంత బాధలో కూడా వారిని క్షమించమని వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత సున్నితమైన మనసు నా ప్రభా. మీ మనసే మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి నా ప్రభా మెత్తటి మనసులుగా మీ మనసు నా తండ్రి, మీరు కలిగి ఉన్న ఆ మనసే నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. కఠినాత్ములుగా అయిపోతున్నాం, గర్విష్ఠులుగా అయిపోతున్నాం నా తండ్రి, అహంకారులుగా మారిపోతున్నాం అయ్యా. అటువంటి హృదయాన్ని మాలో నుంచి తీసివేసి ఈ నూతన దినంలో మీ హృదయాన్ని నా ప్రభా, మీ మెత్తటి మనసుని, సున్నితమైన మనసుని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దీర్ఘశాంతాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా. కోపపడుటే కానీ పాపము చేయొద్దు అని మీరు చెప్పారు. కోపం వెంబడే పాపం వస్తుంది నా తండ్రి. మాలో ఉన్న కోపాన్ని తీసివేసి నా ప్రభ ఓర్పు, సహనాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎల్లప్పుడూ నా ప్రభ మీరు చూస్తున్నారనే భయముతో మేము ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వాక్యం చదువుతున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు అయ్యా. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి? మీ మాట చొప్పున మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నాం నా తండ్రి. అజ్ఞానులం నా ప్రభ, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ మాట చొప్పునే నడుచుకోవాలని స్థిరమైన ఆలోచన, స్థిరమైన మనసుని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించే ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఏదైనా విషయంలో నా తండ్రి మనసు గాయపెట్టేనా, నేను
నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా దారి తప్పిపోతున్నారు అనే ఆలోచన మాకు రావట్లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చేసిన తప్పు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభా. ఎక్కడ జారిపోతున్నారు, జారిపోయే టైంలోనే మీ మాట జ్ఞాపకం చేసుకొని వారిని సరిచేసుకునే తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా ప్రభా దీర్ఘశాంతాన్ని నా తండ్రి అందరూ ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలను ఈ నూతన దినంలో నూతనంగా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి. సాత్వికులుగా ప్రతి ఒక్కరిని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోకంలో నా ప్రభా ఉంటే వెచ్చగానైనా ఉంటే లేదా చల్లగానైనా ఉండండి, నులివెచ్చగా మాత్రం ఉండొద్దు అని మీరు చెప్పారు నా తండ్రి. మీరు చెప్పినా సరే ఎంతో మంది బిడ్డలు నా ప్రభా మీ రక్తంలో కడగబడి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకుని నా తండ్రి మరలా లోకంలోకి జారిపోతున్నారు. నులివెచ్చని స్థితిలో నా ప్రభు బిడ్డలు ఉండిపోతున్నారు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ ఒక్క గద్దింపు చేసైనా సరే నా తండ్రి ఆ నులివెచ్చని స్థితి నుంచి నా ప్రభ మీ వైపు తిరిపమని అడుగుచున్నాం నా తండ్రి. శాశ్వతమైన తండ్రి మీ వైపు తిరిగే హృదయాన్ని ఈ నూతన దినంలో బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. 100 గొర్రెలు ఉన్నాయి నా తండ్రి. ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళిన దేవా మీకే స్తోత్రం. 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెతికి తీసుకొచ్చి మరలా మందలో కలిపిన దేవా బిడ్డలు ఎంతో మంది నా తండ్రి మీ రక్తంలో కడగబడిన వాళ్ళు మందలో నుంచి మరలా దారి తప్పి లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూసి నశించిన దారిని వెతికి రక్షించడానికి మీరు వచ్చారని చెప్పిన దేవా బిడ్డలు నా తండ్రి మరలా వారిని వెతికి రక్షించి మందలో కలపమని మీ మార్గంలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలను మాకు అనుగ్రహించండి. దావీదు గారు ఏ రీతిగా అయితే తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపింపబడక ముందు నుంచే కూడా మీరు చేసిన ప్రతి మేలు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి దినమునకు 7 మార్లు నా తండ్రి మిమ్మల్ని స్తుతించాడు. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన ఆశ నా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలి, ఆ విధంగా మిమ్మల్ని ఘనపరచాలి, ఆ విధంగా మీకు మహిమ ఘనత తేవాలని నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు కూడా ఎవ్వరు మర్చిపోయే ఆలోచన హృదయం రానివద్దు నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల నా ప్రభ లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో మరలా నా తండ్రి బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా ప్రభ బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించిన నా తండ్రి. బుద్ధి లేని వాళ్ళగా ఉంటే మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సిద్ధపాటు కలిగి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి మాకు నేర్పించిన నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభ. కుటుంబాల్లో నా తండ్రి ఇంకా ఏ సమస్యలు అప్పులైనా ఆర్థిక ఇబ్బందులైనా సరే నా తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతేనే మా కుటుంబాన్ని ఇలా అయిపోతుంది నా ప్రభ. మీరు ఆశీర్వదిస్తేనే మేము తక్కువ కష్టపడి పని చేసినా కూడా, మేము తక్కువ సంపాదించినా కూడా నా తండ్రి మాకు కావలసిన సమస్తము సమకూరుతే నా ప్రభ. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా మాకు ఏదో ఒక లోటు ఉంటానే ఉండిద్ది నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. యాకోబు గారిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడయ్యా. ఆయనంత గొప్పవారం కాదు నా తండ్రి. యాకోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఎవరైతే పని చేయడానికి చేసే ఓపిక అయితే ఉందో కానీ చేయడానికి పని లేదు, ఉద్యోగం దొరకట్లేదు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఉద్యోగం దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, ఎవరెవరు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రభ ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా ప్రభ బిడ్డలు క్షేమంగా వెళ్తారు నా తండ్రి. మా ముందు మీరుంటేనే క్షేమంగా మా గృహాలకు మేము చేరుకుంటాం. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి, పగల మేఘస్తంభమే మీరున్నారు కాబట్టి బిడ్డలకు నా ప్రభ ఎండ దెబ్బ తగలనివ్వలేదు నా తండ్రి. ఇంత సెగ కూడా బిడ్డలకు రాలేదు, తగలలేదంటే మీ రక్షణ
ఎంత చక్కగా ఉండిద్దో నా తండ్రి. రాత్రి వెన్నెల దెబ్బ కూడా బిడ్డలకు తగలకుండా రాత్రి అగ్నిస్తంభమైన బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత చలిలో కూడా కనీసం ఇంత చిన్న చలిగాలి కూడా నా ప్రభా బిడ్డలు ముట్టలేదు, తాకలేదంటే మీ రక్షణ కంచి ఎంత గొప్పగా ఉండిద్దో తెలుసుకునే ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత ఎడారిలో, అంత అడవిలో నా ప్రభు అరణ్యము గుండా అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన వారు వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, వేసుకున్న బట్టలు పాతగిలలేదంటే ఎంత గొప్ప రక్షణ నా తండ్రి. ఎవరిస్తారయ్యా అంత గొప్ప రక్షణ? ఎవరు తీసుకెళ్తారయ్యా? మమ్మల్ని ఎవరు నడిపిస్తారయ్యా అంత క్షేమంగా నా తండ్రి? మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి. ఇంటర్వ్యూలకు వెళ్ళేవాడు, ఉద్యోగాలకు వెళ్ళేవాడు నా తండ్రి ఏ క్వశ్చన్లు అడుగుతారు, ఎలా సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి. చదువుకునే బిడ్డలు నా ప్రభ వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి, ఎవరైతే నా ప్రభ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, వారి సొంత జ్ఞానంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండుండొచ్చు. కానీ నా ప్రభ ఈ నూతన దినంలో బిడ్డలతో మాట్లాడండి. అమ్మ ఎందుకు మీ సొంత జ్ఞానం మీద మీరు ఆధారపడుతున్నారు? అడుగుడి మీకు ఇవ్వబడను. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? నన్ను అడగమని నేను చెప్పాను కదా. నేను ఒక్కసారి బిడ్డలతో మాట్లాడండి నా తండ్రి. వారి సొంత జ్ఞానాన్ని, ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరిచ్చిన జ్ఞానం అయితేనే నా తండ్రి బిడ్డలు ప్రతి సబ్జెక్టులో పాస్ అవుతారు. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభు అన్ని విషయాల్లో చురుకుగా ఉంటారు. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ మహారాజుకి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కాదు నా ప్రభు. ఆయన అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఎవరెవరికి నా ప్రభు మరి ఎవరెవరు చదువుకుంటున్నారో, హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మరి ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, రిజల్ట్స్ వస్తున్నాయి, పాస్ అవ్వాలని నా ప్రభు ప్రార్థనలో పెట్టమని ఎవరైతే అడిగారో నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఏదైనా విషయంలో బిడ్డలు నా ప్రభు ఒకవేళ మీ మనసు గాయపడేలా తెలుసో తెలియకో ప్రవర్తించుంటే దయతో క్షమించిన ప్రభ బిడ్డల ఉద్యోగాన్ని వారు చేస్తున్న వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా తగ్గింపు, దీన మనసు కలిగి ఆ ఉద్యోగాలు మీరిచ్చారని నా ప్రభ ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత హృదయాలతో నింపండి నా తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న చేతి పనిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ మేము సమృద్ధిగా పొందుకుంటాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తే నా ఉద్యోగంలో ఇంకా నా ప్రభ ప్రమోషన్ రావాలన్నా, పర్మనెంట్ కావాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. మీ చిత్తమే జరగాలయ్యా, నా మాట కాదు నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభ బిడ్డలు దుఃఖంలో ఉండడం మీకు ఇష్టం ఉండదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ విచారంలో ఉండడం మీకు ఇష్టం ఉండదు నా ప్రభ. మీ మనసు అలా కోరుకోదు నా తండ్రి. బిడ్డలు సంతోషంగా ఉండడమే మీకు కావాలి కదా నా తండ్రి. కానీ తప్పు మాదేనయ్యా. మీరు చూపించిన దారిలో మేము నడవకుండా మాకు నచ్చిన దారిలో మేము నడుస్తున్నాం, అందుకే ఈ పరిస్థితులు అని నా ప్రభు బిడ్డలు గ్రహించుకొని ఆ మార్గాన్ని విడిచిపెట్టి మీరు చూపించే దారిలో జాగ్రత్తగా నడిచే హృదయాలని ఈ నూతన దినంలో ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపు చేయండి నా ప్రభు. ఎంత భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క రాత్రిలోనే లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేసింది దేవా మీకే స్తోత్రమయ్యా. ఆయన అంత గొప్పవారం కానే కాదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే నా తండ్రి ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి నేను ఏ పని చేయాలో తెలియక తిరుగుతుంటే ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు, నా చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు. నా ముందుండి నా తండ్రి నన్ను నడిపించాడు. ఇంతగా నేను హెచ్చింపబడడానికి, ఇంతగా నన్ను
అభివృద్ధి చేయడానికి నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని అని తగ్గింపు కలిగి దీన మనసు కలిగి జీవించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. అత్యాశకు పోకుండా నా ప్రభా అన్యాయంగా వ్యాపారం చేయకుండా న్యాయంగా వ్యాపారం చేసే మనసుని నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే వారికి చేతనైన సహాయం అవసరతలో ఉన్న వాళ్ళకి చేయాలనే మనసు మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు పొందుకుంటారయ్యా. మీ బిడ్డలతో నా ప్రభు ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మీరిచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రమయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభు బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలా సాగు చేయాలి బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. ఏ సీజన్లో నా ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి పంట వేస్తున్నామమ్మా, ఎప్పుడు నష్టాల్లోనే మేము నష్టాలే చూస్తున్నామని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరిచ్చిన భూమిని బిడ్డలకు నా ప్రభా ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ఏ తెగులు ఆ పంటకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. ఎలాంటి ప్రమాదాలు కూడా నా ప్రభు ఎలాంటి విపత్తులు కూడా ఆ పంటకు రానివ్వరు నా తండ్రి. బిడ్డలకు ఇచ్చిన భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేసి బిడ్డలకి మీ బలము శక్తితో జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవ యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు. మీరు చెప్పారయ్యా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని నా తండ్రి. వ్యర్థమైన జీవితంలో బిడ్డలు ఎంతో మంది జీవిస్తున్నారు. మరలా మీ మందిరానికి వచ్చే బిడ్డలు మిమ్మల్ని సేవించి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి. కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు గ్రహించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి వారు జీవిస్తున్న జీవితాన్ని విడిచిపెట్టి అసహించుకొని మీ పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని పొందుకునే కృపావరాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఏ ఒక్కరు నశించిపోవడం, ఏ ఒక్క ఆత్మ నా తండ్రి విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభు యవన కాలంలో ఉన్నారు నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభు దారి తప్పిపోతున్నారు. ఒక గద్దింపు చేసిన ప్రతి యవనస్తుడు యోసేపు వలె పాపము చేయకుండా నా ప్రభు పారిపోయే మనసుని అటువంటి గుణాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవ్వన స్త్రీ ఎస్తేరు వలె తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ప్రతి ఒక్కరికి లోబడి జీవించి అటువంటి హృదయాలు నూతన హృదయాలు నా ప్రభు ఈ నూతన దినంలో బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభు ఆత్మీయతలో ఎదగాలని మీకు దగ్గర అవ్వాలని మీరు అంటుకట్టబడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ప్రతి రోజు కూడా నా తండ్రి వారిని వారు పరిశీలన చేసుకుని నా ప్రభు అయ్యో నేను ఈ దినంలో ఏదైనా విషయంలో నా తండ్రి మనసు గాయపెట్టేనా, నా వాళ్ళు ఎవరైనా తప్పు చేశారా అని నా ప్రభు ప్రతి దినము కూడా వాళ్ళని వాళ్ళు సరి చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల్ని చిన్న బిడ్డలు ఎలా పెంచాలో ఆ తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులకి నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము పెంచాలనుకుంటే సరిగ్గా వాళ్ళు సరైన క్రమంలో బిడ్డలు పెరగరు నా తండ్రి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారయ్యా. అసలు వాళ్ళు ఏ దారిలో నడవాలో ఆ చెప్పే జ్ఞానాన్ని నా ప్రభు బోధించే జ్ఞానాన్ని ప్రతి తల్లిదండ్రులకి మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిస్తేనే ఆ జ్ఞానం మొదట మేము బిడ్డలు ఏ దారిలో నడిపించాలో మాకు తెలియాలి కదా నా తండ్రి. మేమేదో నా ప్రభు గొప్పవారమని కాదు నా తండ్రి, మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని మీ మనసుకు నచ్చేలా మీ అడుగు జాడల్లో బాల్యంలో ఉన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుకున్న దేవా మీకే స్తోత్రమయ్యా. మీ చిత్తమైతే మాకున్న బిడ్డలు కూడా నా తండ్రి ఆ రీతిగా పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను బిడ్డలు తిరగకుండా నా ప్రభ సరైన మీ దారిలో నడిచే భాగ్యాన్ని కృపని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి, ఇంట్లో వాళ్ళందరూ మాకు వ్యతిరేకంగా మారిపోయినా సరే, సముద్రం సుడిగుండాల వంటి శ్రమల గుండా వెళుతున్నా సరే నా తండ్రి, యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని
మాకు అనుగ్రహించండి. యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని మాలో కలిగించండి నా తండ్రి. ఒక చిన్న సమస్య వస్తేనే మేము తట్టుకోలేకపోతున్నామయ్యా. కానీ నా తండ్రి యోబు గారు ఆయనకున్న సమస్తాన్ని బిడ్డలతో సహా ఆస్తిపాస్తులు అన్నిటినీ నా ప్రభా ఒక్క దినమంది సమస్తము కోల్పోయాడు. అయినా సరే మిమ్మల్ని ఒక్క మాట అనలేదయ్యా. ఎంత విశ్వాసంతో ఎంత ధైర్యంగా ఉన్నాడో నా తండ్రి. ఆ ధైర్యం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. యోబు గారు అంత యథార్థ పరుడం కాదు, ఆయనంత నీతిమంతుడు కాదే కాదు నా తండ్రి. ఆయన మీరు పక్షపాతి కాదు దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. సమస్యలను చూసి బిడ్డలు భయపడకుండా, సమస్యలలో నన్ను ఎవరు తప్పిస్తారు అని మనుషుల వైపు చూడకుండా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో, ప్రార్థిస్తున్నారో, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. లోకస్తుల్లాగా నా ప్రభా బిడ్డలు సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా. వెర్రివాళ్ళం నా తండ్రి, వెర్రివాళ్ళలాగే ఆలోచిస్తున్నాం నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. వారికున్న ఈలోక జ్ఞానాన్ని, ఈలోక ఆలోచనలు తీసివేసి నా తండ్రి, ఎవరెవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా, మీ ఎడల భయం భక్తి కలిగి మీరు చూస్తున్నారు, మీకు ఇష్టలుగా ఎవరైతే బిడ్డలు పెరిగారో నా తండ్రి, మీ అడుగుజాడలు ఎవరైతే నడుస్తున్నారో అటువంటి సంబంధాలు నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి నా ప్రభా మీ బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. నెమ్మది కలిగిన ప్రభా, ఓర్పు సహనంతో ఉండి అటువంటి గుణవతి అయిన బిడ్డల నా తండ్రి మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగితేనే నా ప్రభా బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు, విడదీయరయ్యా. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఎన్ని కష్టాలు వచ్చినా బిడ్డలు కలిసే ఉంటారు. మీరు జతపరిస్తేనే నా తండ్రి మరణించే వరకు కూడా ఇద్దరు సంతోషంగా కలిసే ఉంటారు నా తండ్రి, సమాధానంగా ఉంటారు. అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. తప్పు మాది నా తండ్రి. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవండి. అయ్యో నాదే కదా తప్పు, నా తండ్రి మాట పక్కన పెట్టాను, నేను ఎన్ని కష్టాలైనా సరే నా తండ్రి మాటకి నేను లోబడాలి కదా అనే గ్రహింపు బిడ్డలకి ఇచ్చి పశ్చాత్తాపడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం. విడిపోయిన ప్రతి భార్య భర్తకు నా ప్రభా నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా ఒకరి మీద ఒకరికి కలిగించి పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైతే కానే కాదు నా ప్రభా. ప్రతి ఒక్కరికి మరలా నూతనంగా జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే మరలా కలుసుకున్నారో, మీరు మరలా జతపరిచారో మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మరలా అపవాది వారి మధ్యలోకి చేరకుండా నా తండ్రి, అపవాది చేతిలో బిడ్డలు పడకుండా ఏమి జరిగినా సరే నా తండ్రి మాటకే నేను లోబడతాను. ఎన్ని మాటలైనా నన్ను అననివ్వండి, నా తండ్రి మాట మాత్రం నేను మీరకూడదు కదా. నా భర్తకు లోబడమన్నాడు, నేను లోబడతాను. నాకు ఎన్ని శ్రమలు ఎదురైనా సరే, అందరూ నన్ను ద్వేషించిన, నా భర్త నన్ను ద్వేషించినా సరే నా తండ్రి మాటకే నేను లోబడతాను అని నా ప్రభు మీ మాటకి నా తండ్రి అంత గొప్ప శక్తి ఉందని బిడ్డలు గ్రహించుకొని మీ మాటకి లోబడే హృదయాన్ని, నూతన హృదయాన్ని ఈ నూతన దినంలో బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి భర్త భార్యను ప్రేమించే మనసు బిడ్డలకి ఇవ్వడు నా తండ్రి. ఈలోక మనసు అయితే నా ప్రభు కొంతకాలమే ఉంటుంది, ఈలోక ప్రేమ అయితే కొంతకాలమే ఉంటుంది. ఈలోక ప్రేమ వద్దు నా తండ్రి. ఆ ప్రేమ మీరు కలిగిస్తేనే, భార్య భర్తల మధ్య ఆ నమ్మకం మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ మీరు కలిగిస్తేనే నా తండ్రి బిడ్డలు సుఖంగా నా ప్రభు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు నా తండ్రి. ఆ కుటుంబం ఆశీర్వదించాలంటే ఆ ఆశీర్వాదం మీ నుంచి వస్తేనే నా తండ్రి. అలాగే నా ప్రభు దారి తప్పిపోతున్న బిడ్డలను ఎలా సరిచేయాలో ఆ జ్ఞానాన్ని ప్రతి తల్లిదండ్రులకి మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పెరిగివేయును అని చెప్పారు నా తండ్రి. ఇల్లు పెరిగివేయకుండా దారి తప్పిపోతున్న మా కుటుంబస్తుల్ని ఎలా సరైన దారిలో నడిపించాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే
ఖచ్చితంగా వాళ్ళు వింటారు నా తండ్రి. అలాగే నా ప్రభా, మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించారు బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. అధికారులకు లోబడి జీవించమని, అధికారులను గౌరవించాలని మీరు చెప్పారు నా తండ్రి. మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని అధికారులకు లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవ, మీ బిడ్డలు, మీ సేవ చేసే బిడ్డలు ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారు. అలాంటి మనసు, అపవాది తెచ్చే మనసు బిడ్డలకు నా ప్రభ రానివ్వద్దు నా తండ్రి. అపవాది మనసు తీసివేసి మీ మాట మరొక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసి, అయ్యో నా తండ్రి ఇలా చెప్పాడు కదా, ఐక్యత కలిగి జీవించమన్నాడు, నేనెందుకు ఫలానా బ్రదర్ మీద నేనెందుకు కోపంతో ఉంటున్నాను అని నా ప్రభ పశ్చాత్తాపడి వెంటనే సమాధానపడే హృదయాన్ని నా ప్రభ, నూతన హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మీ బిడ్డల జోలికి నా తండ్రి ఎవ్వరూ రాకుండా ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు ఒకానొక సమయంలో నా తండ్రి వెనక ఐగుప్తీయులు తరుముతున్నప్పుడు, శత్రువులు వారి మీదకు వస్తున్నప్పుడు నా తండ్రి బిడ్డలు ఎంత చక్కగా, ఎంత గొప్పగా రక్షించారు నా ప్రభ. ఆరిన అంత పెద్ద సముద్రాన్ని తెరిచి నా తండ్రి ఆరిన నేల మీద బిడ్డలు క్షేమంగా నడిపించారు. వెనక శత్రువుల్ని నా ప్రభ అంతటితో నాశనం చేశారు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవ్వరూ కూడా మీ బిడ్డలు భయపడకుండా ఆనాడు నా తండ్రి ఇశ్రాయేలీయులైన ఆయన ప్రజలని అంత క్షేమంగా తీసుకెళ్ళాడు, అంత జాగ్రత్తగా రక్షించుకుంటా తండ్రి, కాపాడుకుంటా తీసుకెళ్ళాను నా తండ్రి. ఇప్పుడు నన్నెందుకు రక్షించరు? ఖచ్చితంగా నా తండ్రి రక్షిస్తాడు. నేనేదో గొప్పదాన్ని, నేనేదో భక్తి గలదాన్ని అని కాదు. ఆయన నా తండ్రి పక్షపాతి కాడు. నన్ను ఎంతమంది ద్వేషించిన, ఎంతమంది నన్ను అసహించుకుని, ఎంతమంది నాకు విరోధంగా ఉన్నా సరే, ఎంతమంది నా మీద కోప్పడ్డా సరే, నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి నన్ను ప్రేమించే తండ్రి నాకున్నాడు. నా జోలికి మా దగ్గరికి ఎవరిని రానివ్వడు అనే హృదయాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా తండ్రి. మీ బిడ్డల పక్షాన మీరున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే వివాహమై ఎన్నో సంవత్సరాలు అయితమ్మా ఇంతవరకు బిడ్డలు పొందుకోలేదు అని ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. బిడ్డల నా తండ్రి అనుమానంతో బిడ్డలు ఉంటున్నారు, అపనమ్మకంతో, అవిశ్వాసంతో బిడ్డలు ఉంటున్నారు నా తండ్రి. మనుషుల వైపు చూసి మనుషులు చెప్పిన మాటలే వాళ్ళు మనసులో పెట్టుకుంటున్నారు. అయ్యో నా భర్తలో ఈ లోపం ఉంది, నాలో ఈ ప్రాబ్లం ఉందంట అని నా ప్రభా మనుషుల మాటకు విలువిస్తున్నారు. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకోవట్లేదయ్యా. వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి, నాలో ఎంత లోపం ఉన్నా, నాలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం కదా అనే విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. బిడ్డలను చూసుకోవాలంటే, బిడ్డలు పెంచాలంటే ఓర్పు, సహనం నాకు కావాలి కదా, నాకు అలవాటు అవ్వాలి కదా. అందుకే నా తండ్రి ఇంకా నాకు ఆ ఓర్పు, సహనం అలవాటు అవ్వాలని, నాకు ఇంకా బహుమానం ఇవ్వలేదు అనే ఆలోచన బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని నా ప్రభు మీ హస్తాలతో నిర్మించండి నా తండ్రి. బిడ్డలకి ఏ ప్రమాదం రాకుండా, ఎలాంటి అనారోగ్యం రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు నా ప్రభు మీకు ముందే తెలుసు, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నా తండ్రి ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎలా పెరుగుతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ప్రతిదీ మీకు సమస్తము మీరు ఎరుగి ఉన్నారు నా తండ్రి. మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభా. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా మారే ఆలోచనలుంటే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆలోచనలు తీసివేసి నా తండ్రి మీకు ఇష్టలుగా, మీ ఎడల ప్రేమ, మీ ఎడల నమ్మకాన్ని, మీకు లోబడి జీవించి మిమ్మల్ని మాత్రమే సేవించే అటువంటి హృదయాన్ని ఆ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. మనుషులైతే నా ప్రభా అమ్మ నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలకు ఖచ్చితంగా నార్మల్ అయింది. మీ చిత్తమైతే నా ప్రభా ఏ బిడ్డ కావాలో ఆ బిడ్డను పొందుకునే కృపాన్ని బిడ్డలకు అనుగ్రహించు. నా మాట కాదు నా తండ్రి,
మీ చిత్తమైతే నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో నా తండ్రి ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్తున్నారు, వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వాళ్ళు అందరితో కూడా బిడ్డలు నా ప్రభ సమాధానంగా ఉండి బిడ్డలు ప్రతి ఒక్కరు ప్రేమించే హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. ఆ యజమానికి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ కలిగించి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని మనసును నా ప్రభ యజమానులకి ఇవ్వండి నా తండ్రి. ఎంత కఠినమైన హృదయాలను కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ప్రతి అవసరత నా ప్రభ వారు ఏ అవసరత కలిగి ఉన్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల, మీ బలము, మీ శక్తి నా ప్రభ బిడ్డలకు కొంచెమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకు నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభ మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.